యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ మనందరి టీవీ. యూటీవీ ముఖ్య ఉద్దేశం మానవత్వం రక్షించాలి, మానవ ఐక్యత పెంపొందించాలి. మానవ ఐక్యత పెంపొందించాలంటే అందరి మతాలు, అన్ని మతాలు, కులాలు అన్ని ఒకటి కావాలని మా ముఖ్య ఉద్దేశం. అయితే ఒక విశ్వాసములో ఉంటున్నటువంటి మరి సహోదరి యాదమ్మ గారు మన మధ్యలోనికి మన స్టూడియోకి వచ్చారు, యూటీవీ స్టూడియోకు. వారిని మరి ఆహ్వానిస్తున్నాను. అమ్మా నమస్కారం యాదమ్మ గారు. ఓకే, ఈ ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుడు మీకు నచ్చాడు? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారమ్మా? అసలు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? ఇన్ని కోట్ల దేవుళ్ళలో ఏ దేవుడు మీకు ఇష్టం? నాకు ఇప్పుడు యేసుక్రీస్తు అంటేనే ఇష్టం. ఎందుకంటే యేసు ప్రభు అంటే ఇష్టం. ఏమి, ఎందుకని యేసు ప్రభు మీకు ఇష్టం? నాకు హెల్త్ బాగలేదు. ఓకే, హెల్త్ బాగలేనప్పుడు నేను చాలా హాస్పిటల్కి వెళ్ళిన, పూజలు చేసిన, అది ఆంజనేయుని పూజ చేసిన. ఇంకా సోమవారం రోజు శంకరునికి పూజ చేయాలి, నీకు బాగైతుందని చెప్పారు మా అత్తమ్మ వాళ్ళు. ఏ చెప్తే నేను అది చేసిన. మా మంగళవారం నాడు కూడా పూజ చేసేదాన్ని. అన్ని దేవతలకు పూజలు చేసిన నేను. కానీ నాకు ఏ దేవుడు కూడా నన్ను బాగా చేయలేదు. నాకు చాలా అనారోగ్యం, అది జాండిల్స్ కూడా అయినాయి. నాకు ఒక సంవత్సరంలో 2 సార్లు జాండిల్స్ అయినాయి. సంవత్సరంలో 2 సార్లు అయినాయి. అంటే చనిపోయేటట్టుగానే అయిపోయినా మొత్తానికి. అయితే నేను ఎప్పుడు సిక్ అయ్యేదాన్ని. నాకు ఎప్పుడు సిక్ అయిపోతే మా ఇంట్లో మాకు ఒక చిన్న చెల్లె ఉండే, మా చెల్లె ఊరికే చెప్తుండే ఎప్పుడు సిక్ అవుతావు అక్క. అంటే ఆ అమ్మాయి కొంచెం దేవుని తెలుసుకుంది. ఎందుకంటే ఆమె క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంది 5th క్లాస్ అప్పుడు. దేవుని గురించి ఆ అమ్మాయి తెలుసుకొని నాకు చెప్పింది, లేదక్క ఎప్పుడు సిక్ అయిపోతుంటావు నువ్వు, ఇట్లా అమ్మ నిన్ను ఎక్కడ హాస్పిటల్కు అక్కడిక్కడ తీసుకెళ్తుంది, దేవుడిని నమ్ముకో, దేవుడు బాగా చేస్తాడని చెప్పింది. చెప్తే నేను కోపం చేసిన, వద్దు దేవుడు మనకు ఇన్ని దేవతలు ఉన్నాయి, మనకు దేవుళ్ళు ఇన్ని దేవతలను పెట్టుకొని ఆ దేవుడు ఎందుకని చెప్తున్నావు అని కోపం చేసాను. అయితే ఒక రోజు ఏమైందంటే ఒక చిన్న బైబిల్ ఇచ్చిందండి, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చింది. ఆ బైబిల్ చదువుకున్నా నేను. చదువుకోక దాంట్లో ఉన్నాయనంటే, దాంట్లో ఉన్న వాక్యములు చదువుకో అనంటే సరే అనేసి చదువుకున్నా. ఒకరోజు చదువుకున్నా ఏంటంటే అందులో రక్తస్రావం గల స్త్రీ గురించి అది నేను చదివి అనుకున్నా, దేవుడు ఇలా బాగా చేశాడా, అయితే నన్ను కూడా బాగా చేస్తాడు దేవుడు అనేసి నేను దేవుణ్ణి గట్టిగా నమ్మినా. ఇంకా నేను అప్పుడప్పుడు చర్చికి కూడా వెళ్ళేదాన్ని. అలా చర్చికి వెళ్ళేదాన్ని. చర్చికి అట్లా వెళ్తూ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా నేను ఎక్కడెక్కడ హాస్పిటల్కి వెళ్ళినా కూడా నాకు బాగా అవుతలేదు. దేవుడు బాగా చేసిండు. హాస్పిటల్ మెడిసిన్ ద్వారా కూడా బాగా కాలేదు. నేను మెడిసిన్ వాడినా బాగాలే. మళ్ళీ దేవుళ్ళు దేవతల దగ్గరికి వెళ్ళి పూజలు కూడా చేసా, పూజలు కూడా చేసిన, ఉపవాసాలు కూడా ఉండినా. మళ్ళీ శ్రీడికి కూడా మొక్కుకున్నా నేను. శ్రీడికి కూడా వెళ్ళిన, అక్కడ పోతే నన్ను బాగుపడుతున్నామని అక్కడ కూడా వెళ్ళిన. నేను అక్కడికి వెళ్ళినా కూడా నేను బాగుపడలేదు. ఎప్పుడు సిక్ అయ్యే పండుకునేదాన్ని నేను అట్లా. అయితే దేవుడు నేను ఏం చేసినంటే, మరి లేదు నన్ను యేసు ప్రభు బాగా చేస్తాడు అనేసి అదొక నాకు విశ్వాసం కలిగింది. అలా మెల్లమెల్లగా సండే నేను చర్చికి వెళ్ళేదాన్ని. చర్చికి వెళ్ళిన తర్వాత ఒకరోజు నేనే నిర్ణయించుకున్నా, దేవుడు నన్ను బాగా చేస్తాడు కదా అనేసి విశ్వాసం ఉంచి ఏం చేసినంటే, అప్పుడు నాకేమైందంటే ఇంకా అట్లా హెల్త్ బాగలేక ఇదంతా నాకు తెల్ల మచ్చలు వచ్చినాయి శరీరం మీద వైట్ మచ్చలు వచ్చినాయి. అయితే బైబిల్ చదివినప్పుడు అందులో ఉన్నాయి, మచ్చల విషయంలో కూడా ఉన్నది కదా. అయితే నేను అనుకున్నా, దేవుడు మచ్చలు కూడా తీసేస్తాడు. దేవుడు నేను బాప్తిసం తీసుకుంటే నాకు మచ్చలు కూడా తీసేస్తాడు, నాకు దేవుడు బాగా చేస్తాడని నాకు ఒక గట్టి నమ్మకం వచ్చింది. అయితే మా ఆయన కూడా అంటుండే, ఎందుకు ఒక దేవుడు అని అంటావు, ఒక దేవుడు ఎందుకు అంటావు అని అంటే, సరే నేనైతే నమ్ముతున్నా, నేను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా అనేసి ఒక దినం ఏమైందంటే నేను బాప్తిసం తీసుకున్నా.
బాప్తిసం తీసుకున్న ఆ రాత్రి నేను సాయంత్రం 3 గంటలకు బాప్తిసం తీసుకున్నా. బాప్తిసం తీసుకొని నేను ఇంటికి వచ్చి చూసుకున్న వరకు అసలు నాకు ఆ మచ్చలు అన్నలే లేవు. ఆ మచ్చలు లేవు. దేవుడు కూడా నన్ను స్వస్థపరిచిండు. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండని నేను దేవుడిని గట్టిగా నమ్మిన. ఇంతవరకు కూడా నేను దేవుని నమ్ముకున్నా కూడా, నేను బాప్తిసం తీసుకుని దేవుని నమ్ముకున్నా కూడా నేను మళ్ళా సిక్ అయిపోయాను. 1 సంవత్సరం దాకా లేవలే నేను. అయినా అప్పుడు అందరు అన్నారు, మా అమ్మ చెల్లెళ్ళు అన్నారు, నువ్వు దేవుని నమ్ముకొని ఏం లాభం, దేవుని నమ్ముకొని నువ్వు సిక్ అయిపోయినావు, నువ్వు చచ్చిపోయి తట్టున్నావు అని అన్నారు. అయినా కూడా నేను దేవుని విడిచిపెట్టలేదు. ఎంత బలహీనంగా కూడా నేను దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను స్వస్థపరిచిండు, బాగా చేసిండు. అందుకే నేను దేవుని గట్టిగా నమ్ముతున్నా. ఓకే, దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యేసుప్రభువే నమ్ముతున్నారు. ఓకే, అంటే ఎన్ని మందులు వేసిన హాస్పిటల్ పోయిన మందులతో మీకు ఆరోగ్యం బాగాలే. తర్వాత యేసుప్రభు నమ్మినాక మీకు బాగైంది. అంటే ఏమన్నా డాక్టర్ కంటే ఇంకా పెద్ద మందులు ఏమన్నా పాస్టర్ వాళ్ళు ఇచ్చారా? ఏమి మీ విశ్వాసం? నా విశ్వాసమే దేవుడు స్వస్థపరిచాడు. ఓకే, ఏమన్నా కళల ద్వారానైనా బయటనైనా యేసుప్రభు వచ్చి తాకినట్టుగా ముట్టినట్టుగా ఏమన్నా అయిందా? అని కర్ణాపురం వెళ్ళినాయ గారు. అప్పుడు ఏమైంది? కర్ణాపురం వెళ్తే కర్ణాపురంలో నేను కర్ణాపురం వెళ్ళి నేను అనుకున్నా కదా, ఇక్కడ ఏం కనిపిస్తలేదు, ఇక్కడ ఏం దేవుడు ఉండని కూడా అనుకున్నా. అట్లా అనుకున్నా. మళ్ళీ విశ్వాసం వచ్చింది నాకు అప్పుడు. కర్ణాపురంకు వారం వెళ్ళేదాన్ని నేను. అంటే నేను బాప్తిసం తీసుకున్నాక నాకు ఇంకా అనారోగ్యం ఎక్కువ వచ్చింది. అనారోగ్యం ఎక్కువ వస్తే నేను కర్ణాపురం వెళ్ళిన. ఇలా దేవుడు నమ్ముకుంటే నాకు. కర్ణాపురం అంటే ఇది మన వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా చిన్న పెండ్యాల, పెద్ద పెండ్యాల. ఓకే ఓకే. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ అక్కడ పాలయ్య అని ఉంటాడు. అయితే మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది, నేను ఎందుకు ఇలా అనారోగ్యం అవుతున్నా, దేవుడు నన్ను స్వస్థపరిచినాక కూడా నేను ఎందుకు సిక్ అయిపోయినా. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో నాకున్న అనారోగ్యం పోయింది. అయితే బాప్తిసం తీసుకున్నాక ఏమైందంటే జాండీల్స్ వచ్చినాయి. నాకు జాండీల్స్ వచ్చి నేను ఇంకా బాగా కాకుండా అయిపోయినా, లేకుండా అయిపోయినా. అయితే మా అమ్మ ఏం చేసింది, ఎట్లా బిడ్డ ఇట్లా బాగా అయితే లేవు ఎట్లా అనేసి జనగాం తీసుకొచ్చింది. ఫస్ట్ జనగాం తీసుకొస్తే అక్కడ కరుణశ్రీ హాస్పిటల్ అని, కరుణశ్రీ డాక్టర్ అమ్మ అని ఉంటది. ఆ డాక్టర్ అమ్మ అన్నది కదా, ఈమెకి ఏమాత్రం రక్తం లేదు, ఈమె చనిపోతుంది, ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పింది. అస్సలు తింటలేను, ఏం తింటలేను. జావ తాగుతున్నా, ఆ జావ కూడా తాగితే వాంతికి చేసుకుంటున్నా. అయితే మా నాయనమ్మ మా అమ్మ ఇద్దరు కలిసి నన్ను కరుణాపురం తీసుకెళ్ళారు. కరుణాపురం తీసుకపోతే కరుణాపురంలో నన్ను దేవుడు బాగా చేస్తాడా, మధ్యలో సరే అని ఒకటి మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే ఒక వ్యాన్ మాట్లాడుకొని తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి మా అమ్మ ఒకటే మాట అన్నది. అంటే మా అమ్మకు చాలా ఇష్టం దేవుడు అంటే, యేసుక్రీస్తు అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మా ఇంటికి ఒక ఆంటీ వస్తుండే, పాస్టర్ అంటే అని ఉండే ఊరిలో. ఆ ఆంటీ వచ్చి ఎప్పుడు ప్రార్థన చేసేది. అంటే నేను బాగలేనప్పటి నుండి వస్తుండే ఆంటీ. ఆమె అన్నది కదా, మీరు దేవుని నమ్ముకురు బిడ్డ, అక్కడ అస్సలు పోవద్దు, మీరు మళ్ళీ అమ్మాయి బాప్తిసం తీసుకుని అని చెప్పింది. సరే అనేసి మా అమ్మ కరుణాపురం తీసుకెళ్ళాను. దేవా ఇట్లనే అన్నది, దేవుడు యేసుక్రీస్తు దేవుడు అయితే నా బిడ్డను బాగా చేయాల, లేదంటే చచ్చిపోతే నేను కర్ణాపురంలోనే బొంద పెట్టుకుని వస్తా అని మా నాన్నతో చెప్పి తీసుకొని వెళ్ళింది అమ్మ. అయితే నాకు అట్లాంటి మాటలు వినబడుతున్నాయి వాళ్ళు చెప్పుకుంటుంటే. అంటే నేను ఇంకా చచ్చిపోతానేమో, నా కొడుకు చిన్నవాడు కదా, నేను చనిపోతానేమో అనేసి ఇంకా నేను బాధపడుతున్నాను నా మనసులో. నాకు లేవడానికి అయితే అప్పటికి బాబు ఉన్నాడు, బాబు నేను దేవుని నమ్ముకున్నాకనే పుట్టిండు బాబు. అయితే నేను వెళ్ళినాక అక్కడ నాకు అవిశ్వాసం వచ్చింది, ఇక్కడ నన్ను దేవుడు బాగా చేస్తాడా, నేను నమ్మిన, నా శరీరంలో బలహీనత పోయింది, మళ్ళీ నేను ఇప్పుడు ఇట్లా అయిపోయినా అనేసి నాకు ఒక బలహీనత వచ్చినప్పుడు నిజంగా మీరు నమ్మకపోండి. అప్పుడైతే నేను అనుకున్నా, దేవా మరి నన్ను ఇక్కడ తీసుకొచ్చి అమ్మోళ్ళు ఎంత బాధగా తీసుకొచ్చిండ్రు వాళ్ళు, నేను వాళ్ళని బాధ పెడుతున్నా యేసయ్య, నువ్వే నన్ను బాగా చేయమని నేను చాలా గట్టిగా ఏడ్చిన అక్కడ. అయితే దేవుడు నిజంగానే దేవుడు అట్లా
మెల్లిగా వచ్చిండు నా దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని బిడ్డ నేను బాగు చేస్తా, ఎప్పుడు నాతో ఉంటావు కదా నువ్వు. అప్పటిది కూడా ఇప్పుడు గుర్తుకుంది నాకు. ఇంకా అందుకే నేను ఎప్పుడు కూడా నేను దేవుని విషయంలో ఎవరనేదని అంటే నాకు చాలా బాధ కలుగుతుంది. అయితే దేవుడు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. గట్టిగా కౌగిలించుకొని నేను బాగు చేస్తా బిడ్డ, మరి నువ్వు నన్ను వదిలిపెట్టావు కదా అని అన్నాడు. అని నాకు అలా స్వరం వినబడింది. నాకు అట్లా వినబడిన వెంటనే నా శరీరంలో ఉన్న బలనీత అంతా పోయింది. మా అమ్మ వాళ్ళు నన్ను వ్యాన్ లో తీసుకొని వెళ్ళిండ్రు, కానీ వచ్చేటప్పుడు మళ్ళీ మేము బస్సులో వచ్చినాం మేము. అంటే దేవుడు నాకు అంత బలం ఇచ్చిండు, నన్ను దేవుడు అక్కడనే స్వస్థపరిచిండు. ఇది అబద్ధం కాదు, నిజమే చెప్తున్నా నేను. ఎందుకంటే దేవుడు అంటే నాకు చాలా ఇష్టము, నాకు నమ్మకము, నన్ను దేవుడు బాగా చేసిండు కాబట్టి నేను దేవుని నమ్ముకున్నా. ఇదండి. మరి ఇన్ని చేసినా, హాస్పిటల్ తిరిగినా, మరి ఎన్నో పూజలు చేసినా, ఎవరెవరిని సంప్రదించినా పోలేదు. ఒక యేసు ప్రభు కాడికి పోయిన తర్వాత నీకు ఇంత ఆరోగ్యం కలగడానికి ఏంటమ్మా ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన పరిశుద్ధుడు, రోగులను బాగు చేసే దేవుడు ఆయన తప్ప మరి ఎవరు బాగు చేయరు అని నేను తెలుసుకున్నాను. ఓకే, ఆయన పవిత్రుడు అన్నమాట. నిజమే. మరి వాస్తవం దైవశక్తి ఎక్కడ ఉంటది అంటే పవిత్రతలోనే ఉంటది అంటారు. పవిత్రమైన భక్తే కదా ఏదైనా చేసేది. ఆ పవిత్రత ఎక్కడ ఉందంటే యేసు ప్రభులో ఉన్నదని చెప్తుంటారు చాలా మంది. పవిత్రత అంటే ఏంటి? పాపము లేనిది. పాపము లేకుంటే పాపం అంటే ఏంటి? పాపానికి లక్షణాలు ఉన్నాయి కొన్ని: కామము, క్రోధము, లోభం, మదం, మోహం, మత్సరం. ఈ అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాలు అంటకుండా పుట్టినవాడు, అంటకుండా జీవించిన వాడే పవిత్రుడు. ఆ పవిత్రుడు ఈ ప్రపంచంలో ఎవరైనా చూస్తే యేసు ప్రభు. అయితే చిన్నప్పటి నుంచి నీకు ఈ యేసు ప్రభు తెలియదమ్మా? పుట్టిన కాంచి తెలియదండి. మీ అమ్మ నాన్న వాళ్ళకి గానీ? మా అమ్మ నాన్న వాళ్ళు ఇంట్లో పూజలే చేసేవాళ్ళండి. ఓకే, ఇది నిజమే చెప్తున్నావా? పాస్టర్లు ఏమైనా నీకు మైకం పెట్టి మత్తు పెట్టి చెప్తున్నావా? నిజమేనండి. నిజమేనా? నిజమే చెప్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. మా ఇంట్లో పూజలు చేసేది ఎప్పుడు. డబ్బులు ఏమైనా ఇచ్చిరా? మాకు పాస్టర్లు ఇట్లా చెప్పమని ఎవరు ఇవ్వలేదండి. మాకు డబ్బులు ఎవరు ఇవ్వలేదు. అదే అడుగుతారు, మా బంధువులు కూడా అడుగుతారు, మీకు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు, ఊరికే పోతావు, వారం వెళ్తావు, ఎన్ని డబ్బులు ఇస్తారు మీకు అని అంటారు. నాకెవ్వరు ఏమి ఇయ్యరు. ఓకే, ఇది ఒక రకమైనటువంటి అనుభవం, గొప్ప అనుభవం. నిజమే. హాస్పిటల్ ఎన్ని రకాల హాస్పిటల్ దగ్గర పోయినావు, డాక్టర్ అమ్మ చెప్పేసింది బతకదు, ఇంటికి తీసుకుపోండి అన్నారు. చెప్పింది జనగంలో కరుణశ్రీ డాక్టర్ అమ్మ అని చెప్పింది, చనిపోతుందని చెప్పింది నన్ను. ఇక తీసుకుపోండి, వేస్ట్, ట్రీట్మెంట్లు కూడా ఏం పనికిరావు అని చెప్పేసి పంపించేసింది. పంపిస్తే నిన్ను ఒక చర్చికి తీసుకుపోయారు, కర్ణాపురం అనే చర్చికి తీసుకుపోతే అక్కడ దేవుడు నీకు ఇదయ్యాడు. అక్కడ నన్ను స్వస్థపరిచింది అయ్యా. ఈ స్వస్థతలన్నీ అబద్ధాలు అంటారు, పాస్టర్లు డబ్బులు ఇచ్చి చెప్పిస్తారంటారు టీవీలలో. ఇది నిజమేనమ్మా? అదే అబద్ధం. అబద్ధమేనా? నిజంగా స్వస్థత జరుగుతుందా? నిజంగా స్వస్థత జరుగుతుంది. నీకొక్కదానికి జరిగినట్టు చూసినవా? ఇంకెవరికన్నా జరిగిందా? చాలా జరిగినాయండి. కర్ణాపురంలో చాలా సాక్ష్యాలు కూడా చెప్తారు వెంటనే. అవును, ఈనాడు టీవీలలో కూడా చూస్తే చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు. తాగినోళ్ళు మారిపోతున్నారు. ఈనాడు తాగుడు మానడానికి ఎన్నో చెట్ల పాత్రలు పోసి ఎన్నెన్నో రకాలుగా ఆడినా వాళ్ళు తాగుడు పోవట్లేదు, కానీ చర్చికి పోయిన వాళ్ళు తాగుడు బంద్ చేసి చైన్ స్మోకర్లు మారినట్టుగా ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, మా స్టూడియోకి వచ్చి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అనుభవాన్ని పంచుకున్నారు యాదమ్మ గారు. చాలా కృతజ్ఞతలు. నిజంగా మరి మీ విశ్వాసము యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటారా, ఇంకెవరు గారు అంటారా? వేరే ఒక్కడే దేవుడు. నిజమా? అంటే మీరు చెప్పినట్లు చూస్తే పవిత్రుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. పవిత్రతలోనే దైవశక్తి ఉంటది. ఆ పవిత్రత నిజంగా యేసు ప్రభులో ఉన్నది, అది వాస్తవము. అయితే యేసు ప్రభు మిమ్మల్ని ముట్టి బాగు చేశాడు. ఇది మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏదో క్రైస్తవులకు పోగానే ఏదో వాళ్ళు మాయమాటలు చెప్పించి అందులోకి దించి ఏదో పెట్టి చేస్తూ ఉంటారు. అయితే అది అబద్ధమే. అది అబద్ధమే. అంతకు ముందే నేను అట్లా అంటే ఎమ్మటే నేను అట్లా వెళ్ళలేదు. కొన్ని చూస్తూ దాన్ని గమనిస్తూ, అంటే దేవుడు ఇలా చేస్తాడా అని
అట్లా సందేశించుతూ ఆలోచించుతూ వెళ్ళిన. అట్లా ఒక 5 సంవత్సరాల దాకా నేను ఆలోచించిన. వెరీ గుడ్. అంటే ఫస్ట్ మీకు స్వస్థత కలిగింది, మళ్ళా తర్వాత అనారోగ్యం బాప్తిసం తీసుకున్న తర్వాత ఎందుకు కావచ్చమ్మా అట్లా? అది బాప్తిసం తీసుకున్న వెంట అంటే 2-3 రోజుల తర్వాతనే నాకు అనారోగ్యం వచ్చింది. కళలు వచ్చినాయా? అప్పటికి పాస్టర్ గారు అన్నారు, బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు అన్నారు, అమ్మా దేవుణ్ణే శోధించినాయమ్మా, శోధన వస్తది, నువ్వు భయపడకమ్మా అని అన్నాడు. అంటే అలా ఎందుకు చెప్తుండో అనుకున్నా నేను. అని అప్పుడు నేను బాప్తిసం తీసుకున్నప్పటి నుండి అలా చెప్పాడు, అది కరెక్టే ఉన్నట్టుంది, దేవుణ్ణి శోధించడానికి కొంచెం అలా నేను బైబిల్ చదువుకునేదాన్ని. బైబిల్ చదువుకుంటే దేవుని గురించి అలా దేవుని కూడా శోధించింది కదా, అయినా వదిలిపెట్టలే సంవత్సరం దాకా. నేను అస్సలు వదిలిపెట్టలే. సంవత్సరం వరకు ఈ బాధ వేధించింది, అయినా దేవుని వదిలిపెట్టలే. నేను అస్సలు వదిలిపెట్టలే. మళ్ళీ వేరే మంత్రిగాళ్ళ దగ్గరికి పోలే, నేను ఇంకా ఎవరి దగ్గరికి పోలే, ఏ డాక్టర్ దగ్గర కూడా నేను అసలుకి పోలే. దేవుడే నన్ను బాగా చేయాలనేసి. ఓకే. అయినా అంత బలహీనమైన నిన్ను హాస్పిటల్ తీసుకుపోయారు అమ్మ నాన్న వాళ్ళు? తీసుకుపోతే చనిపోతారు, ఇక వేస్ట్ బతుకది తీసుకుపోయాడు అన్నారు. అటువంటిప్పుడు హాస్పిటల్ చర్చికి తీసుకుపోయారు. చర్చిలో దేవుడు నిన్ను దర్శించి కనబడి బాగైన. వెరీ గుడ్. మంచి సాక్ష్యమా. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు మతస్థులు డబ్బులు ఇచ్చి మారుస్తున్నారు, ఇది మతంలోకి మారుస్తున్నారు అయిదని అనుకుంటారని ఇంతవరకు అనుకుంటున్నాము. కానీ నువ్వు ఇచ్చిన సాక్ష్యం ఆ యూటీవీ స్టూడియోకి వచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలమ్మా. మీరు ఇచ్చిన అనుభవం అనేకులకు ఆదర్శంగా మరి విశ్వాసంలో బలపరిచే రీతిగా ఉంటుంది. నిజంగా చాలా కృతజ్ఞతలమ్మా. మరొకసారి మేము మళ్ళీ ఆహ్వానిస్తున్నాము. మరొకసారి కూడా మా యూటీవీలో మళ్ళొకసారి మీ అనుభవాన్ని పంచుకోవడానికి. అందరికీ నమస్కారం. విన్నారు కదా, యూటీవీ ద్వారా ఈ గొప్ప సాక్ష్యము. నిజంగా కూడా మరి దేవుడు ఒక్కడే, ఆ దేవుడు పవిత్రుడు. ఆ పవిత్రుడు ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారని మరి యాదమ్మ గారు చెప్తున్నారు. ఆ పవిత్రుడైన దేవుడే మరి ఆమెను దర్శించి ఆ బలహీనత నుండి వచ్చింది. హిందూ కుటుంబం నుంచే మరి ఆమె ఎన్నెన్నో రకాలైన విశ్వాసాలు కలిగినప్పటికీ, ఎన్నెన్నో రకాలైన హాస్పిటల్ తిరిగినప్పటికీ ఆమెకు స్వస్థత కలగలేదు. కానీ కేవలము ఆ పవిత్రుడైన యేసు దర్శించిన తర్వాత గొప్ప స్వస్థత కలిగిందని ఎంతో ఖచ్చితంగా విశ్వాసముతో మరి చెప్తూ ఉంది. నిజంగా కూడా మరో కొన్ని విశ్వాసాలను, మరో కొన్ని సాక్ష్యాలను మనము చూద్దాం, అనుభవాలను మనం చూసుకుందాం. ఈ ప్రపంచములో ఏది కరెక్ట్, ఏది నిజమైంది అనేటువంటిది మనం తెలుసుకొని మనమంతా కూడా ఒకటవుదాం.